హలో అండి. ఐవీఎఫ్ కాస్ట్ అనేది మీరు అనుకున్న దానికంటే కొంచెం ఎక్కువగా అనిపిస్తుందా? సో, దానికి కారణాలు ఏంటనేది తెలుసుకుందాం ఈరోజు. ఐఎమ్ డాక్టర్ లావణ్య ఫ్రమ్ మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్ నిజామాబాద్ బ్రాంచ్. సో, ఫస్ట్ వచ్చేసి మనం మాట్లాడుకున్న ప్యాకేజ్‌లో మెడిసిన్స్ అనేవి ఇంక్లూడ్ కావండి. సో, మెడిసిన్స్ అనేవి అవి పేషెంట్‌ని బట్టి ఇప్పుడు ట్రాన్స్‌ఫర్‌కి కావాల్సిన మెడిసిన్స్ ఉన్నాయని అనుకోండి, గర్భసంచి పొర పెరగడానికి మనం మెడిసిన్స్ ఇస్తాము లేదా ఇంజెక్షన్స్ కూడా పెడతాం. అంటే వాళ్ళ బాడీ రెస్పాన్స్‌ని బట్టి తక్కువ ఇంజెక్షన్స్‌తో తక్కువ మెడిసిన్ సరిపోతదా? లేదా ఇంకా కొన్ని ఎక్కువ రోజులు ప్రొలాంగ్ చేయాల్సి ఉంటదా అనేది డిపెండ్ అవుతది. సో, పేషెంట్‌కి తేడా ఉంటది మెడిసిన్స్. అలాగే మనం ట్రాన్స్‌ఫర్ అయిపోయిన తర్వాత దాన్ని ప్రెగ్నెన్సీ నిలబడటానికి సపోర్టివ్ మెడిసిన్స్, టాబ్లెట్స్ గానీ, ఇంజెక్షన్స్ కానీ మీరు తీసుకోవాల్సి ఉంటుంది. అది కూడా ప్యాకేజ్‌లో ఇంక్లూడ్ కాదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రీజింగ్ ఛార్జెస్. ఇప్పుడు మీకు భార్యాభర్తలు ఇద్దరు కణాలు కలిపిన తర్వాత మనకి తయారయ్యే ఎంబ్రియోస్ ఉంటాయి కదా, వాటిని మనం ఫ్రీజ్ చేసుకొని పెట్టుకోవాలి. సో, ఆ ఫ్రీజింగ్ ఛార్జెస్ అనేది కూడా ప్యాకేజ్‌లో రాదు కాబట్టి అది ఎక్స్ట్రా ఛార్జెస్ కింద కన్సిడర్ చేస్తాము. అండ్ కొంతమందికి ఏంటి అనంటే ప్రీవియస్‌గా ఏమైనా జనువు లోపాలు కానీ అట్లా ఉన్న వాళ్ళకి మనం ఏం చేస్తాము, జెనెటికల్ టెస్టింగ్ అడ్వైస్ చేస్తాము. సో, ఒక్కొక్క ఎంబ్రియోని మనం జీన్స్ అన్నీ స్టడీ చేస్తాం కాబట్టి దానికి ఎక్స్ట్రా ఛార్జెస్ లాగా తీసుకుంటాం. సో, అది కూడా ప్యాకేజ్‌లోకి రాదు. నెక్స్ట్ వచ్చేసి రిపీట్ సైకిల్ అనమాట. సో, ఏంటి ఇప్పుడు ఫస్ట్ టైం చేసినప్పుడు ఒకవేళ సపోజ్ మీ ఎంబ్రియోస్ క్వాలిటీ అనేది రాలేదు అని అనుకుందాం. సో, ఎంబ్రియోస్ రాలేకపోయినా లేదా ఊసెట్ క్వాలిటీ బాలేకపోయినా వాళ్ళకి మనం ఏం చేస్తామంటే అట్లీస్ట్ డోనర్ సైకిల్ సజెస్ట్ చేయడము, లేదా కొంతమందికి ఎంబ్రియోస్ అనేది సింగిల్ ఎంబ్రియో సపోజ్ వచ్చింది అని అనుకుందాం. సో, వాళ్ళకి ఎగ్స్ బాగానే ఉన్నాయి కాబట్టి వాళ్ళకి మళ్ళీ మనము ఇంకొక రిపీట్ సైకిల్ సజెస్ట్ చేయొచ్చు. అది మనం ముందే అసెస్ చేయడానికి రాదండి. సో, ఫస్ట్ మనం ఒకసారి పికప్ అయ్యాక ఎగ్స్ చూసిన తర్వాత ఎంబ్రియోస్ క్వాలిటీ స్టేటస్ తెలిసిన తర్వాతనే మనం ఫర్దర్‌గా ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తాము అనేది తర్వాత డిసైడ్ అవుతుంది కాబట్టి, సో, కొంతమందికి ఇంకొక సైకిల్ అవసరం పడొచ్చు. సో, అది కూడా ఎక్స్ట్రా ఛార్జెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇంకొకటి కొంతమంది మనం వర్క్‌కి వెళ్ళకుండా జాబ్ మానేసుకొని మరీ వస్తారు కదా! సో, ఇవన్నీ కలుపుకొని మీకు ఎక్స్ట్రా ఛార్జెస్ లాగా అనిపిస్తాయి. సో, ఇవన్నీ మైండ్‌లో పెట్టుకొని చూసుకొని మీరు ఐవీఎఫ్ అనేది ప్లాన్ చేసుకోండి. థ్యాంక్ యూ.